తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. కెరీర్ లో మొదటి సినిమా రేతో అనుకున్న అంచనాలను అందుకోలేకపోయినా తర్వాత వరుసగా 3 విజయాలను సొంతం చేసుకుని స్టార్ హీరో లెవెల్ కి ఎదుగుతాడు అనుకున్న సాయి ధరమ్ తేజ్ ఒక్కసారిగా కుదేలైపోయాడు. వరుసగా తిక్క, విన్నర్, నక్షత్రం మరియు జవాన్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తేరుకోలేకపోయిన సాయి ధరమ్ తేజ్ తన ఆశలన్నీ ఇంటెలిజెంట్ సినిమాపై పెట్టుకోగా ఆ సినిమా మిగిలిన సినిమాలన్నింటినీ మించే లెవెల్లో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దాంతో సాయి ధరమ్ తేజ్ అప్కమింగ్ మూవీస్ పై భారీ ప్రభావం పడుతున్న నేపథ్యంలో తను ఒప్పుకున్న స్క్రిప్ట్ అన్నింటిలోనూ భారీ మార్పులు చేర్పులు చేస్తున్నాడట సాయి ధరమ్ తేజ్. సినిమాలో విపరీతమైన వైలెన్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ లేకుండా లవ్ యాంగిల్ ని, ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎక్కువగా ఉండేలా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడట. ఇక గత 4 సినిమాలుగా వరుసగా తమన్ తో సంగీతం అందిస్తూ సక్సెస్ఫుల్ కాంబో అనిపించుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోతుండటంతో తన అప్కమింగ్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడట సాయి ధరమ్ తేజ్. ఇలా పలు మార్పులు చేర్పులు స్టోరీలలో, సాంకేతిక నిపుణులలో చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పటి నుంచి తిరిగి కెరీర్ ని బిల్డప్ చేసుకునే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర ఇంటెలిజెంట్ సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలలో ఒకటిగా నిలిచిపోవడం సాయి ధరమ్ తేజ్ లో భారీ మార్పులకు దారితీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ మార్పుతో సాయి ధరమ్ తేజ్ తిరిగి వరుస విజయాలతో దూసుకు వెళ్తాడో లేదో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.